నా పేరు ఖిరియా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. ఎట్లా ఉంది పరిపాలన, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డిది? రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంది అంత జనాలకి సాగు కొడతాండి దొంగ. అప్పుడు ఆయన ఉన్నప్పుడు మంచిగా పంటలు కూడా మంచిగా పండేది, రేట్లలో కూడా మంచిగా ఉండేది, ప్రతిట్లా వానలు కూడా మంచిగా పడేది. ఇప్పుడు మందు బత్తలు ఎప్పుడైనా 2000 అట ఇప్పుడు మందు బత్తాలు గిట్లా పనిస్తారా? ఇప్పుడు నూనె ఒక నూనె 2500 గిట్లా దేని మీద పెంచిండు? ఎట్లా రైతులు ఎట్లా బతుకుతారు? ఆయన బతికే బతుక, మేము రైతులు బతికే బతుక. ఇది గట్లా జనాలు ఉన్నది ఇప్పుడు. రుణమాఫీ చేస్తుండట, రుణమాఫీ చేస్తాడు ఇప్పుడు. అప్పుడు అది ఎకరానికి 12,000 ఉన్నది, ఇప్పుడు 5,000 చేసినాడు. ఇప్పుడు చేసి నెల కదా 5,000 7,000 రాస్తాడట. ఆడు కానీ ఆత్మానం చేస్తాడు ఇప్పుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా ఇది. ఇట్లా నడుతుంది. ఆయన ఉన్నప్పుడు అంతట్లా ఏది మంచిగా రైతులకు సుఖపోకుండా ఉండే. ఇప్పుడు అంతా మందు బత్తాలు రేట్లకే, డబ్బా నూనెలకు రేట్లు ఎక్కినాయి. మన ఈ రైతు బంధువులకు ఆగం చేసి అది ఇచ్చినంతే ఇవ్వకున్నాక అంతే. మా రేట్లా మాకు మంచిగా రేట్ సరిపోయినంత ఉంటే మంచిగా ఉండు. కరెంట్ వస్తుందా మరి? కరెంటా 24 గంటలు కరెంట్ ఇస్తున్నారట. 24 గంటలు కరెంట్. ఇప్పుడు కరెంట్ నడుతుంది. ఇప్పుడు కరెంట్ మాత్రం ఇటు అటు కరెంట్ ఉన్నది. బోర్లాగా నీళ్ళు వెళ్తలేవు. కాలువ నీళ్ళు వస్తాయా మీకు? ఇటు కాలువ నీళ్ళు వస్తాయా? కాలువ నీళ్ళు లేవు. కాలువ నీళ్ళు ఉన్నాయి, అట్లా వస్తాయి కానీ లేవు. కాలువ నీళ్ళు వస్తలేవు అసలు. ఇప్పుడు అందులో సముద్రంలోనే లేదు. ఇప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి పంపుతాం అని అంటారు. అప్పట్లో నీళ్ళు ఉన్నా కూడా మేము ఏమంటుండు రేవంత్ రెడ్డి. నీళ్ళు ఉన్నా కూడా కాలువకు రైతులకు పంపి నీళ్ళు లేవు, ఎండిపోయినాయి. వానల వర్షాలు పడతా లేదు. నీళ్ళు ఏడా ఉన్నది కానీ నేను పంపాలి అని అంటాడు ఇప్పుడు. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా మీరు? కేసీఆర్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు పీజుని ఇప్పుడు మా మూసలాకు పీజుని ఇచ్చేది. ఇప్పుడు పీజుని కూడా రాసి చేసిండు. ఏడా ఇప్పించినట్టు పీజుని కూడా ఇస్తలేడు. ఆ 3 కరెంట్ల లైన్ మీద నుంచి పడ్డాకు. ఆ లైన్ మీద నుంచి పడి అరేడ పడి కింద పడ్డా. ఏదో అంత గరి మట్టలు అంతా కోసుకుపోయినాయి. అప్పుడు గరి మట్టలు పీజుని ఇస్తలేడు. పీజుని ఇస్తలేడు. రాయిస్తా అని ఆ కింద వచ్చినప్పుడు రాయించి పెట్టిన 5,000 ఖర్చు చేసిన. వస్తా ఇంకా పడలే. మళ్ళీ గెలుస్తారా రేవంత్ రెడ్డి? ఓటు వేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఇక వెళ్తారా? ఇక సంగతి జనాలకు ఆవుపడతలేవా? ఇక జనాలకి ఆవుపడతలేదా? ఇంకా ఓటు వేస్తారా? కానీ ఓటు వేసే ప్రపంచం చెప్తాడా? ఇంకా సిగ్గు ఉన్నారా? మాట్లాడతాడా ఆయన? ఇంకా ఛాన్స్ లేదు. ఇక ఛాన్స్ ఇప్పుడు 2 దగ్గర వస్తే ఇక సంవత్సరం అయితేనే ఉంటుంది. మళ్ళీ అట్టగా ముందు వరకు ఎట్లా చేస్తా వాళ్ళకు వాళ్ళ అప్పులు రుణం మేము తీర్పుతాన్ని అంటాడు. వాళ్ళ అప్పులు ఉన్నది వాని మీద ఇష్టపడినట్ట కదా, అప్పులు తీరుపుతాడట. మంచిగా చూసుకోవాలి కదా, రైతులను మంచిగా చూసుకోవాలి. రైతులకు మంచిగానే చూస్తే రైతులే మా లంబడలకు సీజన్లకు మాకు మంచిగా చూస్తేనే వాని పేరు వెళ్తుంది. వాని పేరు బుర్ర కొడుతాడు. ఎడే ఉన్నది. ఇంకోసారి ఓటు వేయండి మరి రేవంత్ రెడ్డికి. దబ్బునేద్దాం. అబ్బా ఆడు ఎప్పుడు వెళ్తే అప్పుడు దబ్బుననే ఇద్దాం ఆయన రేటు. జనానికి అంత బాగు చేసిండని ఓటు వేస్తాడు. ఈడు ఎట్లా పొలాలు చూడు, కరెంట్ ఇంత వస్తుంది కానీ ఇక వానలు వెళ్ళిపోయినా ఈడు వానలు ఎట్లా కూడా బీకొని పోవాలి. కేసీఆర్ జనాల మీద ఒక తిగ్రాస్ పిల్ల పట్టుకొని అటు వరంగల్కి వెళ్ళి కాలువలు నడుతున్నాయి. మాకెళ్ళి ఎటు పంపినాయి. ఇయ్యడట రేవంత్ రెడ్డి నీళ్ళు ఇయ్యడట. వాని మీద వేసుకొని పోతాడా? ఏడు కాళేశ్వరం కూలిపోయింది, కేసీఆర్ కట్టింది. కాళేశ్వరం ఏడా కూలిపోయింది, ఆయనే కూలిపోతాడు.